నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీగా పిలువబడేటువంటి అందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు జైల్లో లేదంటే ఆయన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాల్లో ఆయన పేరు కానీ ఆయన కుమారుడి పేరు కానీ ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు విచారణలో అయితే కనుక ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొడుకైనటువంటి సజ్జల భార్గవ్ అంటే ఎవరైనా ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, నారా లోకేష్ గారి ఫ్యామిలీ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్ఫింగ్ చేసి ఒక పెద్ద మూకను పెట్టుకొని జీతాలు ఇచ్చి ఒక్కొక్క పోస్టుకు 5 రూపాయలు ఇచ్చి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి ఎట్టకేలకు దొరికాడు. వాస్తవంగా మొట్టమొదట అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి ఇతనే. మార్ఫింగ్లు చేపించడము, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈయన చాలా తెలివిగా తప్పించుకున్నాడు. ఎందుకంటే వర్రా రవీంద్రారెడ్డి దగ్గర పోస్టులు వేయించాడే కానీ ఈయన అకౌంట్లో నుంచి పోస్టులు వేయలేదు కాబట్టి వర్రా రవీంద్రారెడ్డి అమాయకుడు కాబట్టి బుక్ అయ్యాడు. అదేవిధంగా ఆయన ఆర్థికంగా అంతంత మాత్రమే కాబట్టి జైల్లో ఇరుక్కొని ముందస్తు బెయిల్కి వెళ్ళలేక, లాయర్లకు డబ్బులు కట్టుకోలేక నానా అవస్థలు పడ్డాడు. కానీ ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కాబట్టి, అందులోనూ పార్టీలో నెంబర్ 2 కాబట్టి బాగానే వెనకేశారు. కాబట్టి హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏదో ఒక విధంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసుల్లో అయితే కనుక ఈ లాలో ఉన్నటువంటి, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి, మన జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ను గట్టిగా పట్టేసుకొని తెలిసేసుకొని బయట అయితే ఉండగలిగాడు. కానీ ఈరోజు పాపం పండింది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ డబ్బులు ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటిని రూటింగ్ అంటే ఏంటంటే అంతిమ లబ్ధిదారునికి చేర్చే విధంగా, అంటే బ్లాక్ మనీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ మొత్తము క్యాష్ ట్రాన్సాక్షన్సే చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తే లెక్కలు చూపించవలసి వస్తుంది, ఎంత సేల్స్ అయిందో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ప్రవేశపెట్టారు. ఆ కమిషన్లు కూడా క్యాష్గానే తీసుకునే వాళ్ళు కాబట్టి అదంతా బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీని వైట్ మనీ చేసి అంతిమ లబ్ధిదారుడికి చేర్చే ప్రక్రియలో ఒక కంపెనీని పెట్టి ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడంట మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి సుపుత్రుడు సజ్జల భార్గవ్ రెడ్డి. ఇక్కడ చూడండి, మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రద్యున్మతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ. ఈ మహానుభావుడు కేవలము లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ రూటింగ్లోనే కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా చిత్తూరు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి, రెడ్ శాండిల్ స్మగ్లర్ విజయానందరెడ్డితో సత్సంబంధాలు ఉండడము, రెడ్ శాండిల్లో కూడా ఈయన ప్రమేయం ఉన్నట్లు కూడా ఇప్పుడు విచారణలో బయటపడింది. ఇక్కడ చూడండి, ఎర్రచందనం స్మగ్లింగ్ విజయానందరెడ్డితోనూ సంబంధాలు, జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు వారి సంస్థకే, గుట్టు బయటకు రాకుండా బోగస్ సంస్థ పేరిట బోర్డు, సిట్ దర్యాప్తులో వెలుగులోకి. ఇక్కడ చూడండి, మద్యం కుంభకోణం కేసులో వైకాపా ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, ఆ పార్టీ సోషల్ మీడియా గతంలో ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 అనుమానితుడైన ఛత్రపతి ప్రద్యున్మతో కలిసి బీమ్ స్పేసెస్ LLP అనే ఒక బోగస్ సంస్థ సృష్టించి సజ్జల భార్గవ్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నట్లు సిట్ తేల్చింది. పేరు కూడా భలే ఉంది, బీమ్ స్పేసెస్ LLP అంట. ఈ సంస్థ ఏదైతే ఉందో బీమ్ స్పేసెస్ LLP అనేటువంటి సంస్థ యొక్క విజన్ ఏంటంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేర్చి అంతిమ లబ్ధిదారుడికి చేరవేయడము. నేను చెప్పడం లేదు, ఆయనే చెప్తాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో, అమాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఒక బోగస్ కంపెనీని సృష్టించి ఆ బోగస్ కంపెనీ నుంచి బ్లాక్ మనీని వైట్ మనీగా చేర్చి ఈయనైతే అంతిమ లబ్ధిదారుడికి చేర్చినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ కేసుకు సంబంధించి ఈ ఇంతవరకు తప్పించుకొని తిరిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కేసులో బుక్ అయ్యేటట్లు కనపడతా ఉంది. వాళ్ళ తండ్రి గారికి తెలియకుండా ఆయన కుమారుడు ఇంత పెద్ద స్కామ్ అయితే చేసి ఉండడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సో మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీగా పిలువబడేటువంటి మొత్తం కోటరీ జైలుకు వెళ్ళినట్లయితుంది. సో విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు ఈ లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ మొత్తం జైలుకు పోయింది, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొడుకు రూపంలో గండం ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడానికి
బోగస్ కంపెనీలు పెట్టి ఆ బోగస్ కంపెనీల ద్వారా కమిషన్లు తీసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారి సుపుత్రుడు సజ్జల భార్గవ రెడ్డి గారు కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ కేసులో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ సంస్థల్లో బోగస్ సంస్థల్లో ప్రమేయం ఉందా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.